అండి. నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పకోడీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకన్నా ముందుగా మీకు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు చూపిస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒకసారి ఇది కలుపుకుందాం. ముందుగా చూయించి ఉంచిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కప్పు పుదీనా తీసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోవాలండి. ఇదిగోండి 2 ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్ పకోడీకి మనకి ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇంకొంచెం వాటర్ పడతాయి, ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వేస్తే మనకు పడేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలపకూడదండి. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటికి పడకుండా చూసుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మీకు మరోసారి వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన పుదీనా పకోడీ మనకి రెడీ అయిపోయిందండి.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.